ఈరోజు మనం లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈసారి మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. టెట్జావే అనే పవిత్ర గ్రంథభాగం మీద బీట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ మరి అలాగే గార్డియఫ్రైమ్ నోట్స్ ఇచ్చిన వ్యాఖ్యానాలను మనం పరిశీలిద్దాం. ఖచ్చితంగా. అంటే ఈ మూలాలు కేవలం పాతకాలపు ఆచారాల గురించి మాత్రమే చెప్పట్లేదు. ఆ ప్రాచీన నాయకత్వం కాని, పవిత్ర వస్త్రాలు లేదా మన అంతర్గత సమతుల్యత గురించి చాలా లోతైన రహస్యాలను దాచి ఉంచాయి. అవును, ముఖ్యంగా ఈ టెట్జావే భాగంలో ఎక్కడా కూడా ఆ ప్రధాన నాయకుడైన మోషే పేరు కనిపించదు గదా. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదే, బీత్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ఒక లోపంగా కాకుండా చాలా లోతుగా విశ్లేషించారు. వాళ్ల ప్రకారమేంటంటే, అత్యున్నతమైన నాయకత్వం ఎప్పుడూ అంతర్గతంగానే ఉంటుంది. పేరు లేదా అహం అనేది అక్కడ కనిపించదు. గార్డియఫ్రైమ్ నోట్స్ మాటల్లో చెప్పాలంటే నిజమైన నాయకత్వం వినిపించదు, అది ధరించబడుతుంది. అవును, కరెక్ట్. అంటే కేవలం ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా కాకుండా ఆ విలువల ప్రతిరూపంగా దైనందిన జీవితంలో జీవించడం అన్నమాట. నిజమే. నాయకత్వాన్ని ధరించడం అనే మాట రాగానే మనకు ఆ పవిత్ర వస్త్రాల వర్ణన గుర్తొస్తుంది. చూడండి, అవి కేవలం ఏదో హోదా కోసం వేసుకునే అలంకరణలు కావు. ఉదాహరణకు ఆ గుండెమీద ధరించే చోషన్ కానివ్వండి, లేదా మెయిలనే పైవస్త్రం కానివ్వండి, ఇవన్నీ ఆ ధరించే వాళ్ల హృదయాన్ని, మాటలను సరిచేసే ఆధ్యాత్మిక అవయవాలు అని మూలాలు చెప్తున్నాయి. అవునవును. మన అంతర్గత లోపాలను బాహ్యమైన వస్తువులు ఎలా సరిచేస్తాయో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, గడ్డి ఎఫ్రాయిం ఆ పవిత్ర దీపవృక్షం అంటే మెనోరా వెలుగు గురించి కూడా ఒక కొత్త కోణాన్ని చెప్పారు. ఆ దైవిక జ్ఞానమనేది కేవలం మన వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే పరిమితం కాకూడదు కదా. ఖచ్చితంగా. ఆ వెలుగు మన దైనందిన భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడే దానికి సార్థకత. భౌతిక ప్రపంచంలోకి రావడమంటే మనలో ఎదురయ్యే లోపాలను కూడా అంగీకరించడం. అందుకే ఆ పవిత్రమైన ధూపం తయారీలో గల్బనం అనే అత్యంత దుర్వాసన వచ్చే మూలికను కలుపుతారు. చెడు వాసన అనగానే మనిషిలోని అసంపూర్ణతలు గుర్తొస్తాయి. బీత్ ఇజ్రాయెల్ కూడా ఇదే చెప్తోంది. పవిత్ర స్థలంలో ఆ విరిగిన సువాసనలకు కూడా చోటుంటుంది అని వివరిస్తారు. అంటే మనలోని నెగటివ్ కోరికలను లేదా బలహీనతలను పూర్తిగా అణచివేసి నాశనం చేయకూడదు. ఆ చెడు వాసనను కూడా మిగతా సుగంధ ద్రవ్యాలతో కలిపి శుద్ధి చెయ్యాలి. ఆ ప్రక్రియ పవిత్రతలో భాగమే. అదే కదా అసలైన పవిత్రత. ఇక ఈ ఆధ్యాత్మిక భౌతిక కలయిక గురించి మాట్లాడేటప్పుడు మనకు ఖచ్చితంగా బెత్జాలేల్ గురించి ప్రస్తావించాలి. పవిత్ర మందిరాన్ని నిర్మించిన బెత్జాలేల్ను బీత్ ఇజ్రాయెల్ కేవలం ఒక కళాకారుడిగా కాకుండా మొట్టమొదటి తోరా టెక్నాలజిస్టుగా వర్ణించింది. అంటే తను కేవలం ఒక గుడారాన్ని నిర్మించలేదు, తను సృష్టి రహస్యాల కోడ్ తెలిసిన వ్యక్తి. మీరు గమనిస్తే సృష్టికి మూలమైన నిర్మాణాలు భాష, సాంకేతికత మరియు కోడ్. అంటే ఆదిలో ఆదాము సృష్టిలోని ప్రతి దానికి పేర్లు పెట్టి ఒక గుర్తింపునిచ్చాడు. మన దైనందిన జీవితానికి ఎందుకు ముఖ్యం అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి సమాధానం స్పష్టంగా ఉంది. భగవంతుడు నిర్జీవమైన రాళ్ల కట్టడాల్లో కాకుండా తనను తాను సరిదిద్దుకున్న మనుషులలో నివసిస్తాడు. విముక్తి అంటే ఈ భౌతిక ప్రపంచంలోని లోపాలను చూసి పారిపోవడం కాదు, ఈ భౌతిక ప్రపంచాన్ని ఉన్నతీకరించడం. ఖచ్చితంగా. ఒక వ్యక్తి తన పరిసరాలను, తన అంతరంగాన్ని శుద్ధి చేసినప్పుడు ఈ ప్రపంచమే ఒక పవిత్ర స్థలంగా మారుతుంది. నిజంగా చాలా గొప్ప విషయం. కాని ముగించే ముందు ఒక ఆలోచన. సృష్టికి మూలం భాష, సాంకేతికత మరియు కోడ్ అని అనుకుంటే మరి ఆధునిక మానవుడు తన అధునాతన సాంకేతికతతో, కోడింగ్తో ఒక కొత్త కృత్రిమ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. అవును, మరి ఈ ఆధునిక సాంకేతికత ప్రతి వస్తువుకు దాని నిజమైన పేరును గుర్తుచేస్తుందా, లేక ఆ పవిత్రమైన అస్తిత్వాన్ని మరింత కప్పివేస్తుందా? ఈ లోతైన ప్రశ్నను ఆలోచనకు వదిలేస్తూ ఈ రోజుటి మన విశ్లేషణను ముగిద్దాం.